దీని పేస్ట్ వేసుకో. దీన్ని మనం చెవులో పెట్టుకునేసి క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ చెవులో పెట్టుకోవాలి. మళ్ళీ వినిపిస్తుంది. ఇది వచ్చి ఆన్ ఆఫ్ అండి. ఇది చూడండి, ఇలా అంటే ఆఫ్ అయిపోతుంది, ఇలా అంటే ఆన్. ఓకేనా? ఇలా చేస్తా. మనకి ఆన్లో ఉన్న ఆఫ్లో ఎలా తెలుస్తుందంటే లైట్గా కొడితే సౌండ్ ఎక్కువగా వస్తుంది. దీన్ని డయాఫ్రామ్ అంటాం. ఓకేనా? దీని ద్వారా మనము హార్ట్ ఇలా పనిచేస్తుంది తెలుసుకోవచ్చు. దీని పేరు ఏమిటన్నా? గట్టిగా. దీంతో ఏం తెలుసుకోవచ్చు మనము? ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్. అంటే హార్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. ఓకేనా? చేతి ఏం చేస్తాను? హార్ట్ ఫంక్షన్ చేస్తాను. ఒకసారి నీ హార్ట్ ఎంత ఫాస్ట్గా ఫంక్షన్ చేస్తాను సౌండ్ చేయ. ఒకసారి హార్ట్ చూసి చెప్పు, సౌండ్ చేయి. దీని పేరేంటన్నా? ఈ డివైస్ పేరేంటన్నా? స్టెథోస్కోప్. దీంతో ఏం తెలుసుకోవచ్చు మనం? ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్. అది ఎంత బాగా వర్క్ చేస్తా ఉంది, హెల్దీగా ఉందా అన్హెల్దీగా ఉందా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అభి నురా, ఇప్పుడు అభి గారి హార్ట్ ఎలా పనిచేస్తుందో జోష్ని చెక్ చేస్తాను. చెక్ చేయాలి జోష్ని. ఈ ఫింగర్ ఉంచున్నా ఇలా పెట్టుకొని, ఈ ఫింగర్ పెట్టుకునేసి చేయాలి. నీకు సౌండ్ వినిపించింది అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడ అడ్జస్ట్ చేసి తెలుస్తుంది. మెల్లింగా ఒక ప్లేస్లో పెడితే నీకు ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది. చెక్ చేసి చూద్దాం. వినిపిస్తుందా? సౌండ్ చేయి. తెలుస్తుందా? ఇప్పుడు అదే హార్ట్ పెట్టు, చెక్ చేయి. కొడతా ఉందంట. దేంతో మళ్ళీ కొడతా ఉందంటారు. దేంతరా కొడతా ఉందంటారు. ఎవరికి కొడతా కంటే ఇంగ్లీష్ లో మనం బీటింగ్ అంటాం. ఏమంటాము? హార్ట్ బీటింగ్. అవునరా? ఫర్ మినిట్ హౌ మెనీ సెకండ్స్ హార్ట్ బీట్ చేస్తుంది? వెరీ గుడ్. 72 times హార్ట్ బీటింగ్ చేస్తుంది. చూసి చెక్ చేయొచ్చు. మీకు ఫాస్ట్ ఉంటుంది కదా. జోసి అంటే కొద్దిగా స్లోగా ఉందంట. వీళ్ళు ఫాస్ట్ కరెక్ట్గా పెడిపోతే వినిపించేస్తారు. కానీ ఫస్ట్ నీ హార్ట్ చెక్ చేసుకోవాలి. ఈ ప్రతి ఫస్ట్ ఎంత పెట్టేస్తుంది చూడండి ఒకసారి. ఇలా ఉంటుందని ఇలా ఉంటాయి. ఇలా తిప్పించుకొని ఇలా పెట్టుకోవాలి. అర్థమవుతుందా? చూడరా, ఇలా ఉన్నప్పుడు చూడండి. ఇట్లా పెడితే మనకు వినిపించేది సరిగ్గా. ఇలా పెడితే చూడండి, ఇలా పెడితే వినిపించేది సరిగ్గా. ఈ పొజిషన్ ఇట్లా ఉండాలి. ఈ పొజిషన్లో సరేనా? ఇలా పెట్టుకొని ఇలా చూడాలి. సరేనా? నువ్వే పెట్టుకో చూడాలి. నేను చెప్పిన వాడు చెప్పేస్తాను. లబ్డబ్ అంట. Hi, my name is Jocelyn. I am studying 7th class, ZPHS Mandipeta Kotur School. Hi, I am Sai Charan. I am studying 7th class A section. Hi, my name is Abhijit. I am studying in 7th class. Today we are going to explain about stethoscope. A stethoscope is used to listen to internal body sounds Such as heart sounds and lung sounds. To detect potential health issues like heart murmur and respiratory problems. Thank you. It is the uses of stethoscope.